ఐఐటి చెన్నై వాళ్ళ దగ్గర 24 అవర్స్ పాటు ట్రావెల్ చేయగలిగిన డ్రోన్స్ ఉన్నాయి. అట్లాంటి డ్రోన్స్ వాడి చేస్తే ఉపయోగం ఉంటుంది తప్ప ఇలాగ 15 నిమిషాలకి బ్యాటరీ అయిపోయేటువంటి డ్రోన్స్ తోటి చేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అందరికీ నమస్తే. నా పేరు శ్రీను. కాకినాడ పక్కన ఉన్నటువంటి తూని ఏదైతే ఉందో, తూని పక్కన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి స్టిల్ ఇవాళకి 40 రోజులు కావస్తుంది. అండ్ పాపకు సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ ఇంకా తెలిసి రాలేదు. అండ్ పాప మిస్ అయిందా, అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులు ఏమైనా తీసుకెళ్ళాయా అని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ ఏది క్లారిటీ రాలేదు. అండ్ ఇదే తరుణంలో నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒక కొత్త రకమైన డౌట్ని ముందుకు తీసుకొచ్చింది. అండ్ అది ఏంటంటే ఐపీఎస్ పివి సునీల్ గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చెప్పినటువంటి ఒక మాట నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏమనంటే పాప మిస్ అయ్యి ఇప్పుడు 40 రోజులు కావస్తుంది. అండ్ పాపకు సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ ముందుకు రాలేదు. అండ్ దీనికి అంటే ఇన్కేస్ ఆ అడవి ప్రాంతం ఏదైతే ఉందో, కొండ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో ఎక్కడైనా పాప ఉండుంటే, లేదు అనుకుంటే ఏదైనా జంతువు తీసుకొని ఉంటే, అండ్ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ల కోసం సరే ఒక 300, 400, 500 మంది పోలీసులు అండ్ మీడియా వర్గాలు అండ్ లోకల్ పీపుల్స్ చాలామంది వెతికారు. కానీ ఇప్పటి వరకు ఆనవాళ్ళు ఏవి రాలేదు. అండ్ ఇక్కడ ఉపయోగించినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అంత పర్ఫెక్ట్ కాదు అన్నట్టు ఆయన గారు చెప్పుకొచ్చారు. పర్ఫెక్ట్ కాదు అంటే దీని మీనింగ్ ఏంటంటే అక్కడ ఉపయోగించినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 15 నిమిషాలు మాత్రమే ఫ్లై చేయడానికి అవకాశం ఉంది. అంటే ఆ డ్రోన్లకు ఏదైతే ఉందో బ్యాటరీ సామర్థ్యము కేవలం ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంత టైంలోనే జస్ట్ ఆ డ్రోను అటు ఇటు తిరిగి వచ్చేసి ఆ 10-15 నిమిషాల్లో తిరిగి రాగలిగి సందర్భం ఉన్నప్పుడు పాపకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి వాటి గురించి వెతికే అవకాశం ఏదైతే ఉందో అది తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి ఆయన గారు చెప్పుకొచ్చారు. మరి ఇందులో సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన గారే మళ్ళీ ఇంకొక మాట ఏమన్నారంటే, లాస్ట్ అంటే ఆయన సర్వీస్లో అక్కడ ఉన్నప్పుడు ఐపీఎస్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెన్నైలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక పవర్ఫుల్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి డ్రోన్స్ని నేను గతంలో ఏపీలో కూడా తీసుకొని వచ్చాను. కొన్ని సందర్భాల్లో వాటిని ఉపయోగించడం జరిగింది. అండ్ వాటికి సామర్థ్యం ఏంది అని అంటే ఇక్కడ వాడినటువంటి డ్రోన్లు కేవలం 10-15 నిమిషాలు ఫ్లై చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి ఆ డ్రోన్ సామర్థ్యం ఏదైతే ఉందో 24 గంటలు ఆ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎంతసేపు తిప్పినా కానీ, ఎంత దూరం తీసుకెళ్ళినా కానీ వాటికి విజయవంతమైనటువంటి ఆ సర్వీస్ ఇచ్చే కెపాసిటీ ఉంది అని చెప్పేసి ఆయన గారు చెప్పుకొచ్చారు. అంటే సరే కేవలం డ్రోన్ల మీదనే మనము అనుమానమా లేదు అనుకుంటే ఇంకేదో అని చెప్పేసి మాట్లాడుకోకూడదు. ఎందుకనంటే సరే డ్రోన్లు అనేవి ఆ అడవి ప్రాంతం ఏదైతే ఉందో, ఆ కొండ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి వరకు వాస్తవంగా విజయవంతంగా అక్కడ తిప్పడం అయితే చూసాము. కానీ ఈ డ్రోన్లు ఉండగలిగితే మాత్రం ఆ కొండ ప్రాంతం మాత్రమే కాకుండా అండ్ పరిసర ప్రాంతాలు అండ్ కొండలో ఉన్నటువంటి కొంచెం గుబురుగా ఉన్నటువంటి ఆ ప్లేసెస్ అవన్నీ కూడా ఎక్కువసేపు ఫ్లై చేయడానికి అండ్ ఆ సరౌండింగ్లో ఏదైనా ఉంటే మాత్రం చూడడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఈయన గారు చెప్పుకొచ్చారు. అండ్ వీలైతే ఆ డ్రోన్లను కూడా తెప్పించి ఇన్కేస్ ఆ ప్రాంతంలో కూడా మళ్ళీ ఇంకొకసారి జల్లెడ పట్టే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి కూడా ఆయన గారు చెప్పుకొచ్చారు. అంటే వాస్తవమే కేవలం 10-15 నిమిషాలు డ్రోన్ తిప్పగలిగినప్పుడు జస్ట్ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఒక 2-3 మినిట్స్ అయిపోతుంది. అండ్ అక్కడ ఒక 5-10 నిమిషాలు తిరగగలిగిన తర్వాత మళ్ళీ బ్యాటరీ సామర్థ్యం అయిపోతుంది కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది కదా. ఆ ఉద్దేశంతో ఈయన గారైతే చెప్పుకొచ్చారు. అండ్ దాని తర్వాత
కేవలం అంటే ఇప్పుడు డ్రోన్ ఈ కెపాసిటీ అంటే ఆ సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం దీని మీదనే ఆధారపడి ఉండదు. ఎందుకనంటే చాలా మంది పోలీసులు, ఒక 300 నుండి 400 మంది పోలీసులు దరిదాపులో ఆ కొండ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ అడవి ప్రాంతం ఏదైతే ఉందో, ఆ తోటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది. అండ్ అప్పుడేందనంటే ప్రతి చెట్టుకి కొమ్మకు కూడా అసలు ఏమైనా ఉందా, పాపకు సంబంధించినటువంటి డ్రెస్ కావచ్చు, లేదు అనుకుంటే ఏవైనా ఆనవాళ్లు దొరుకుతాయని చెప్పేసి దరిదాపుల్లో చాలా అంటే చాలా విధంగా అక్కడైతే సెర్చ్ చేయడం అనేది జరిగింది. మరి వాస్తవంగా ఆ డ్రోన్స్ ఏమైనా తెప్పిస్తే మళ్ళీ ఏదైనా రిజల్ట్ దొరుకుతుందా అనేది కూడా సరే ఒక రకంగా అది ఒక ప్రయత్నం అని చెప్పేసి అనుకోవాలి. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకొక వైపు కేవలం కొండ ప్రాంతంలో ఇన్ని రోజులుగా పాప అక్కడే ఉంటుందా అంటే 100% ఉండదు. ఎందుకనంటే చిన్న పాప కేవలము ఏది తినకుండా, లేదు అనుకుంటే తాగకుండా కొన్ని గంటలు మాత్రమే ఉండగలదు. కాబట్టి మ్యాక్సిమం ఆ కొండ ప్రాంతం కావచ్చు, ఆ తోటల్లో కావచ్చు, ఆ ప్రాంతంలో అయితే పాప 100% లేదు. మరి లేదు అన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళింది పాప అన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదు అనుకుంటే బయట ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆ ప్రాంతంలో చాలా మంది సంచరిస్తూ ఉన్నారు. అండ్ అక్కడ ఉన్నటువంటి మెయిన్ సోర్సెస్ ఏంటంటే జీడి మామిడి తోట ఏదైతే ఉందో, జీడి మామిడి తోట కాబట్టి ఒక 300 నుండి 400 ఎకరాలు ఉంది కాబట్టి ఆ జీడి పిక్కలు ఏవైనా ఏరుకోవడానికి అక్కడ ప్రాంతవాసులు ఎవరైనా, లేదు అనుకుంటే మాత్రం ఒడిస్సా నుండి, ఛత్తీస్గఢ్ నుండి అండ్ వేరే స్టేట్ల నుండి కూడా అక్కడికి సమ్ గిరిజనులు కావచ్చు, లేదు అనుకుంటే సంచార జాతికి సంబంధించినటువంటి కొంతమంది కూడా అక్కడికి వస్తూ పోతూ ఆ జీడి పిక్కలు ఏరుకోవడానికి వస్తూ పోతూ ఉండే అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి 100% మరి వాళ్లే పాపని తీసుకెళ్లారని చెప్పేసి అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకనంటే కేవలం వీళ్ళు మాత్రమే కాకుండా మరి బెగ్గింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, లేదు అనుకుంటే మాత్రం ప్రత్యేకంగా పాపను తీసుకొని వెళ్ళేసి వాళ్ళు పెంచుకోవడానికి, లేదు అనుకుంటే సమ్ బెగ్గింగ్ చేసే ప్రాసెస్లో ఈ పాపని తీసుకొని వెళ్ళేసి అక్కడ అమ్మడానికి కావచ్చు, ఇలా వేరే వేరే మల్టిపుల్ సోర్సెస్ ఉన్నవి ఇక్కడ. కాబట్టి కేవలము వీళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళు తీసుకెళ్లారని చెప్పేసి అనడానికి 100% మనము చెప్పలేము. అండ్ అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లియర్గా ఇది జరిగింది అని చెప్పేసి అనడానికి లేదు. అండ్ ఇన్ని రోజులు కావస్తుంది, 40 రోజులు కావస్తుంది. నిజంగా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మాత్రమే కాకుండా నాకు తెలిసి యావత్ భారతదేశంలో ఇది ఫస్ట్ కేసు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకనంటే 40 రోజులు అవుతోంది అండ్ ఇంతమంది పోలీసులు, ఇన్ని మీడియా ఛానల్స్ అండ్ లోకల్ పీపుల్స్ వీళ్ళెంతమంది ఎంతగా సెర్చ్ చేస్తున్నా 40 రోజుల నుండి కేవలం ఒక 2 సంవత్సరాల పాప ఆనవాళ్ళు ఇప్పటికీ రాలేదంటే మాత్రం నిజంగా ఆశ్చర్యం. ఎందుకనంటే చాలా రకాలుగా కేవలం డ్రోన్లతో మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వెతుకుతా ఉన్నారు. అండ్ దానికి తోడు అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి చాలా మందిని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అండ్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ అన్నిట్లో కూడా జల్లెడ పెట్టారు. అండ్ ఈ పాపకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది వాళ్ళ నాన్న గణేష్ ఎవరైతే ఉన్నారో ఆ పాప మిస్ అయినటువంటి రోజు నుండి స్టిల్ ఇప్పటికీ దరిదాపులో ఒక 20, 30, 40, 50 కిలోమీటర్లు. మొన్నైతే నేను విన్నాను, ఒక వీడియో చూశాను, అంటే తుని వ్లాగర్ అని చెప్పేసి ఒక బ్రదర్ వీడియో అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాడు తను. అండ్ ఆ వీడియోలో నేను విన్నాను ఒక 100, 150, 200 కిలోమీటర్లకు కూడా దూరం వెళ్తా ఉన్నాడు. ఎక్కడైతే అక్కడ వాళ్ళందరికీ పాంప్లెట్లు పంచుతూ ఉన్నాడు. అండ్ అక్కడక్కడ చెట్లకు కావచ్చు, స్తంభాలకు కావచ్చు, పాపకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఫ్లెక్సీలు కావచ్చు, కరపత్రాలు కావచ్చు అక్కడక్కడ అంటిస్తూ ఉన్నాడని చెప్పేసి విన్నాను. అండ్ వీడియోలు కూడా చూశాను. అండ్ ఈయన అంటే వాళ్ళ నాన్న మాత్రమే కాకుండా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో నిజంగా పాపం తన గురించి ఆలోచించుకుంటే చాలా బాధేస్తుంది. చిన్న పాప ఇప్పుడు వాళ్ళలో ఉన్నది. అండ్ తనకు లాస్ట్ టైం అంటే కుక్క, అంటే పాపతో పాటు కుక్క మిస్ అయింది కదా, కుక్క తిరిగి వచ్చిన తర్వాత సడన్లీ ఈ అమ్మాయిని కూడా కరవడం అనేది మనకు తెలిసిందే. అండ్ అప్పుడు కూడా కొంచెం పాపం తన హెల్త్ కూడా పాడైందని చెప్పేసి మనం చూసాము. అండ్ దాని తర్వాత సరిగ్గా తిండి లేక, సరిగ్గా నిద్ర లేక అంటే చాలా బాధపడుతుంది పాపం. కాబట్టి మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఏదో ఒక రోజు సరే ఒక 30-40 రోజులు అవుతుంది కాబట్టి ఏదో ఒక రోజు పాపకు సంబంధించినటువంటి డీటెయిల్స్ 100% బయటకు వస్తాయి.
అండ్ పాప ఎక్కడున్నా కానీ ఏదో ఒక రోజు సేఫ్గా వాళ్ళ తల్లి దగ్గరికి వస్తుందని చెప్పేసి మనమైతే నమ్ముతా ఉన్నాం. అండ్ పాపకు సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ ఏదైనా వచ్చినా కానీ అండ్ పాపకు ఎదురైనటువంటి ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో దరిదాపులు అవన్నీ తొలగిపోయి 100% పాప తిరిగి రావాలి. అండ్ పోలీసు వ్యవస్థ కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ కూడా చాలా అంటే చాలా ఇప్పటికీ కూడా ఆతృతగా పాప కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరి కృషి, అందరి కష్టం కూడగట్టుకొని పాప తొందరలో వాళ్ళ తల్లి దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ భవిష్యత్తులో పాపకు సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ నాకు వచ్చినా కానీ 100% ఇంకొక వీడియో చేసి మీకు చేరవేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాప గురించి భవిష్యత్ వీడియోల కోసం మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.